సిద్ధపాటు కలిగి జీవించాలి. ఒకరి పట్ల ఒకరము ప్రేమాప్యాయతలు కలిగి జీవించాలి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవించాలి. శాంతి సమాధానాలతో జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అదే ప్రభు మన నుండి కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనము సడన్ గా అలర్ట్ అవ్వాలనేది అసాధ్యం. సడన్ గా ఓకే, అది ఎప్పుడు సంభవించబోతున్నదో ప్రభు యొక్క రాకడ మనకు తెలియదు, అప్పుడు సిద్ధపడొచ్చులే, అప్పుడు వరకు తినచ్చు, త్రాగొచ్చు, వివాహం ఆడచ్చు, ఎంజాయ్ చేద్దాం అనేటువంటి వారికి ఇది ఒక హెచ్చరిక. ఇది ఒక హెచ్చరిక. ఎందుకంటే మొదటి రాకడ గ్రంథాల్లో రాసి ఉన్నది తెలుసు, ఎప్పుడు ప్రభు జన్మిస్తాడు అనేది. కానీ రెండవ రాకడ ఆ విధంగా లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి. మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మనం పరిశీలించుకుంటూ ఉండాలి. నేను నిజంగా దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నానా, దేవుని యొక్క విలువలను నేను పాటిస్తూ ఉన్నానా అని మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది పునీతులు కాగలిగారంటే వారు అనేకమైనటువంటి త్యాగాలు చేశారు, దేవునికి ప్రాముఖ్యతనిచ్చారు. వారి యొక్క జీవితంలో ఈ లోకపు ఆశలకు బలహీనులు కాలేదు, బానిసలు కాలేదు, దేవునికి ప్రాముఖ్యతనిచ్చారు. కాబట్టి వారు పునీతులుగా గుర్తించబడ్డారు, వారు రక్షించబడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలానే మన యొక్క జీవితంలో కూడా మనము దేవుని యొక్క మార్గంలోని నడవడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా నడిచినట్లయితే లోతు కాలంలో జరిగినటువంటి సంఘటనలు మన యొక్క జీవితంలో జరగవు. నిజమైనటువంటి ప్రాణరక్షణ క్రీస్తుని పూర్తిగా అత్తుకోవటం. ఎవరు అత్తుకోవాలి? మనం క్రీస్తు ప్రభువుని దివ్య ప్రసాద రూపంలో మన మధ్యకి వేయించేశాడు. మనం ఎవరిని అత్తుకొని ఉంటూ ఉంటాం? ఈ లోకపు ఆశలు మనం అత్తుకొని ఉంటాం. ధనం కావచ్చు, పేరు ప్రఖ్యాతులు కావచ్చు, అందం కావచ్చు, చందం కావచ్చు, ఈ విధంగా మనం వీటికి ఎక్కువ ప్రాముఖ్యతని ఇస్తూ ఉంటాం, ప్రభువుని పక్కన పెడుతూ ఉంటాం. కానీ నిజంగా మనం రక్షించబడాలి అంటే, మనం ప్రాణం కాపాడబడాలంటే ఎవరిని హత్తుకొని ఉండాలి? ప్రభువుని హత్తుకొని ఉన్నవారు రక్షించబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి లోకములో ఉన్నటువంటి లాభాలపై కాకుండా దేవుని చిత్తముపై మన యొక్క దృష్టిని కేంద్రీకరించాలి. లోకములో అనేకమైనటువంటి శోధనలు మనల్ని గురి చేస్తూ ఉంటాయి, శోధనలకు గురి చేస్తూ ఉంటాయి అనేకమైనటువంటి విషయాలు. కానీ వాటిని మనం అధిగమించి ప్రభువుకి ఎప్పుడైతే ప్రాముఖ్యతని ఇస్తామో అప్పుడు మనం రక్షించబడతాము. ఈ నోవా గాని, లోతు గాని, లేదా పునీతులు గాని చేసింది అదే. వారు ప్రభువుకి ఎక్కువ ప్రాముఖ్యతని ఇచ్చారు, అందుకనే రక్షించబడ్డారు. వాట్ అబౌట్ us? మన పరిస్థితి ఏమిటి? మన గురించి ఏమిటి? మనం ఎవరికి ప్రాముఖ్యతని ఇస్తూ ఉన్నాం మన జీవితంలో? ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. క్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఆ క్రీస్తు ప్రభు తండ్రి చిత్తానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చాడు, అవునా కాదా? అందుకని మరణించడానికి కూడా సిద్ధపడ్డాడు, తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి క్రీస్తు కోసం మనము కూడా అటువంటి త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని మనం ఎన్నుకోవాలి, కొనసాగించాలి. తప్పక దేవుడు మనల్ని దీవిస్తాడు, మనల్ని రక్షిస్తాడు, మనల్ని అధికముగా ఆశీర్వదిస్తాడు. తీర్పు రోజు ఎలా జరగబోతున్నది? అకస్మాత్తుగా వస్తూ ఉంటుంది. అందుకని మనందరము కూడా జాగరూకులై ఉండాలి. క్రీస్తు, ఒకసారి ఆ వాక్యాన్ని చదువుకుందాం. 36-37 వచనం. ప్రభు, ఇది ఎక్కడ జరుగును అని శిష్యులు ప్రశ్నించిరి. కళేబరమున్న చోటనే రాబందులు చేరును అని యేసు చెప్పెను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క రాకడ ఏ సమయంలో జరగబోతున్నదో మనకు తెలియదు. కాబట్టి మనము సిద్ధపాటు కలిగి జీవించాలి. మంచి విషయాలు చేయడమే సిద్ధపాటు అంటే. మంచి మాటలు మాట్లాడటం, మంచి పనుల్లో మనం మన యొక్క సమయాన్ని, మన యొక్క శక్తిని ఉపయోగించడం. ప్రియ దేవుని బిడ్డలారా, అదే సిద్ధపాటు కలిగి జీవించడం అంటే ప్రభు యొక్క ఆజ్ఞలను మేరకుండా జీవించటం.
మనలో నిజంగా ఎంతమంది ఆ విధంగా జీవిస్తూ ఉన్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, 34వ వచనం చదవండి. ఆ రాత్రి ఒకే పడక మీద ఉన్న ఇద్దరిలో ఒకడు కొనిపోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి త్రిప్పుచుండా ఒకరు కొనిపోబడును, మరి ఒకరు విడిచిపెట్టబడును. చాలు. ఎవరైతే నీతి కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తారో, పవిత్రమైన జీవితాన్ని జీవిస్తారో, వారు ప్రభు సన్నిధిలో చేరతారు. ఇది సత్యం. నీతితోనూ నిశ్చాయితీతోనూ న్యాయముతోనూ జీవించే వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ఇటువంటి జీవితం జీవించాలంటే కష్టమే, కానీ అసాధ్యమైతే కాదు, సాధ్యం. ప్రతిదీ కూడా దేవుని కృపతో సాధ్యమే. జీవించడానికి ప్రయత్నం చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈనాటి ఈ క్రీస్తు ప్రభు మనకి బోధిస్తున్నటువంటి ఒకే ఒక సత్యం ఏమిటి అంటే, ప్రభు యొక్క రాకడ కోసం సిద్ధపడి ఉందాం. ఆ ప్రభు యొక్క రాకడ కోసం మనం జాగ్రత్తగా మనం చేసే ప్రతి ఒక్క పనిలో కూడా, ప్రతి ఒక్క మాటల్లో కూడా ఆలోచన చేసి జీవించినట్లయితే, మాట్లాడినట్లయితే, చేసినట్లయితే తప్పక దేవుడు ఏ గడియలో వచ్చినా ఆయన మనందరినీ కూడా తన హక్కున చేర్చుకుంటాడు. ఇదిగో ఈమె నా ప్రియమైనటువంటి కుమార్తె, ఇతడు నా ప్రియమైనటువంటి కుమారుడు, వీరి యందు నేను ఆనందించుచున్నాను అని ఎప్పుడు పలుకుతాడు దేవుడు? ఎప్పుడైతే మనము మంచి జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తామో అప్పుడు తప్పక దేవుడు ఈ వాక్యాన్ని పలుకుతాడు. ఆ విధంగా జీవించడానికి కావలసినటువంటి అనుగ్రహాలను, ఆ కృపావరములను ఆ దేవతి దేవుడు మనందరికీ కూడా దయచేయమని ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరము కూడా లేచి నిలబడి ఒక్కసారి ఆ ప్రభు యొక్క దీవెన పొందడానికి మనందరము కూడా సిద్ధపడదాం.